సువార్త 19:28. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిక గొనుచున్నాను. 7 మాటల్లో ఈ యొక్క మాట మాత్రమే దేవుడు శారీరకంగా తన యొక్క అవసరత గురించి నేను దప్పిక గొనుచున్నాను అని సిలువలో ఉండి ఆయన పలికిన 5వ మాట. ఆ మాటకు నుంచి మనం ఏమి నేర్చుకోవాలో తెలుసా? ఈ లోకంలో నువ్వు నేను శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, కొన్ని పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మనం ఈ లోకంలో అనేకమైన శారీరక శ్రమలను, బాధలను, కష్టాలను మనం ఎదుర్కోవాలి అని దేవుడు చెప్పడానికే నేను ఈ లోకానుసారంగా నేను వెళ్తున్నప్పుడు, శరీరధారిగా నేను ఉన్నప్పుడు నాలో నుంచన్న రక్తము కారుతుంది, నాకు దాహం వేస్తుంది, నా శరీరం అంతా బలహీనమైపోయింది, ఎంతగానో నా వీపంతా ఒక భూమి అంతా దున్నినట్లుగా అంత వేదనతో నా శరీరం ఉంది అని తెలియచేస్తున్నాడు. అంటే దేవుడు దప్పిక కొనుచున్నాను అని చెప్పడం అంటే మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ లోకంలో నువ్వు శ్రమల గుండా, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు శారీరకంగా కొన్ని పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళాలి. ఆ యొక్క అనారోగ్య పరిస్థితి కానీ, ఆ యొక్క ఆర్థిక లేమి కానీ, కొన్ని ఇబ్బందుల గుండా నువ్వు వెళ్ళాల్సి వస్తుంది ఈ లోకానుసారంగా దేవుడిలో ఉన్నా కూడా. కానీ ఆ ఇబ్బందుల్లో, ఆ యొక్క బాధలో, ఆ కన్నీటిలో, ఆ లేమిలో దేవుడే ఆయన యొక్క శక్తినిచ్చి నిన్ను నడిపిస్తాడు అని, ప్రభా నేను దప్పిక గొనుచున్నాను అని దేవుడు చెప్తా ఉన్నారు కదా. మనము ఈ లోకంలో చాలాసార్లు దేవుణ్ణి తెలుసుకోగానే అంతా మన కష్టాలు, బాధలు అన్నీ ఒక మ్యాజిక్ లాగా మాయమైపోవాలి అని అనుకోకూడదు. కానీ మనల్ని దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తారు. మన యొక్క అవిధేయత ద్వారా కొన్నిసార్లు మనం కష్టాలను తెచ్చుకుంటాం. మన యొక్క వాక్యానికి, మన యొక్క వెంటనే తీసుకున్న నిర్ణయాల ద్వారా కొన్నిసార్లు మనం మన జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ఆ కష్టాల గుండా, బాధల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటో తెలుసా? అయ్యో నా యొక్క కష్టాలు, బాధలు వచ్చినప్పుడు దేవుడే సిలువలో ఎంతగానో శరీరానుసారంగా ఎంతగానో బాధను అనుభవించారు. చివరి రక్తపు బొట్టు వరకు ఆయన శరీరం అంతా రక్తము కారిపోయింది, ముళ్ళ కిరీటం పెట్టారు. అవన్నీ మనం జ్ఞాపకం చేసుకొని నాకు ఈ శరీరానుసారమైన ఆ యొక్క లోటు, ఈ బాధ ఆయన వైపు చూస్తూ మనం భరించాలి, మనం ముందుకు వెళ్ళాలి, దేవుళ్ళో అంటగట్టబడాలి అని ఆ దేవాది దేవుడు మనకి తెలియచేయడం కోసమే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కదా. ఎంత గొప్ప కార్యము కదా. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరానుసారంగా మనకి ఎన్నో సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కానీ ఆయన కృప మనల్ని నిలబెడతా ఉంటుంది. 6వ మాటగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 19:30. యోహాను సువార్త 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది అని చెప్పి దేవుడు అప్పగించారు. సమాప్తమైనది 6వ మాటగా సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తమైనది అంటే ఏంటి అంటే, నేను ఈ లోకానికి చనిపోవడం కోసమే వచ్చాను, ఆ పని సమాప్తమైనది. అందుకే దేవుడు ఏమంటారంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 38. యోహాను సువార్త 6వ అధ్యాయము 38. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకై పరలోకము నుండి దిగి వచ్చి తిని.